అందరికీ ఉద్యానానికి అందంగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అమ్మ, మీకు అందరికీ జనసేన పార్టీ ఉంటుంది. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను చేస్తాను. నిజంగా రాజకీయ పరిస్థితుల మధ్య ఒక మాట చెప్పి అందరూ నమ్మి వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం, ఇప్పుడు మార్చేసుకున్నామంటే ప్రజలతో ఏమవుతాం? 33,000 ఎకరాలు ఉంటుందంటే నిజంగా రాజకీయ పరిస్థితుల మధ్య ఒక మాట చెప్పి అందరూ నమ్మి వచ్చిన తర్వాత ఈ సమస్యను చెవిలోకి వేసుకొని మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సమానంగా గవర్నమెంట్ కాదు. దుర్గాదేవి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, గణపతి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, స్వామివారిని ఊరేగించే రథాలని దగ్ధం చేస్తున్నా. దీనికి ఏమనుకోవాలి? ఇది ఖచ్చితంగా దీని వెనక ఉగ్రవాద కోణం ఉంది. గమనించు, ఎందుకంటే క్రియేషన్ అంటే అది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే తెలియదు, కానీ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నప్పుడు దే షుడ్ బి ఒక హ్యూమెన్ కేర్ సెంటర్స్ అని ఉంటే ఐ థింక్ క్రియేషన్ ఇప్పుడు బెస్ట్ అవసరం. ఎందుకంటే మన తల్లిదండ్రులు వద్దు అనుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం. I'm against ruling caste concept. పాలించడానికి మేమే ఉన్నాం, మిగతా వాళ్ళు పాలింపబడడానికి ఉన్నారన్న ఆలోచనకి జనసేన విరుద్ధం, పవన్ కళ్యాణ్ విరుద్ధం. అన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఏదో తెలియని బాధ, తెలియని కోపం ఉంటుంది. అదేదో నాకు ఇన్ని సంతోషం అన్ని బాగున్నాయి అనుకుంటా ఉంటున్నాను. కానీ ఇప్పుడు వెళ్తున్నాను, పొద్దున్న లేవగానే పేపర్లో ఏదో గొడవ, చనిపోయారు, బాంబు బ్లాస్ట్, చాలా బాధ ఉంది. ఎవరికో హాస్పిటల్ సరైన వైద్యులు చనిపోయారు, కొండల చేతి ఎవరు మనుషులు చచ్చిపోయారు. ఇలా ఎన్నో రకాల బాధలు వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. గత 20 సంవత్సరాలుగా నాకు ఒక మోస్తరు వచ్చినప్పటి నుంచి 20 సంవత్సరాలుగా బాధ ఉండిపోతున్నాను.